నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశలో సాగిన కేంద్ర బడ్జెట్ 53,47,315 కోట్లతో 2026-27కు పద్దును సమర్పించిన ఆర్థిక మంత్రి. 3 కర్తవ్యాలు ఉద్ఘాటించిన మంత్రి. ప్రైవేట్ పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడి. వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబులు యథాతథం. షేర్ల బైబ్యాక్పై క్యాపిటల్ గెయిన్స్ పన్ను, విదేశీ ఆస్తుల వివరాల ప్రకటన తప్పనిసరి. విద్యా నైపుణ్య రంగాలకు ప్రాధాన్యం. అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లు, పారిశ్రామిక లాజిస్టిక్ కేంద్రాల వద్ద యూనివర్సిటీ టౌన్షిప్లు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రాధాన్యం. అమరావతికి 1129 కోట్లు, అరకు లోయకు మౌంటైన్ రైలు తెస్తామని వెల్లడి. తెలంగాణకు మరోసారి నిరాశే. ఆశించిన ప్రాజెక్టులకు దక్కని నిధులు. హైదరాబాద్ నుంచి పూణే, చెన్నై, బెంగళూరుకు రైలు కారిడార్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు. నందినగర్లోని నివాసంలో కొనసాగుతున్న విచారణ. టీటీడీ ఈవో బాధ్యతల నుంచి అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు విధులు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు దేశ ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటించింది. సమ్మిళిత వృద్ధికి భరోసా కల్పిస్తూనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు వార్షిక బడ్జెట్లో అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రగతి ప్రస్థానంలో అందరినీ భాగస్వాములను చేస్తామని సగర్వంగా ప్రకటించింది. ఈ మేరకు 53,47,315 కోట్లతో 2026-27 వార్షిక పద్దును పార్లమెంటుకు సమర్పించింది. ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచుతామన్న ఆమె పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు వంటి కీలక ప్రాధాన్యాలను వివరించారు. స్వాతంత్ర్య భారతావని చరిత్రలో తొలిసారి ఆదివారం కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా సంస్కరణల పథాన్ని కొనసాగింపునకే మొగ్గు చూపారు. ఈ మేరకు 2026-27 వార్షిక బడ్జెట్ను లోక్సభకు సమర్పించిన ఆమె మొత్తం 53,47,315 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ రాబడులను 35,33,150 కోట్లుగా అంచనా వేసిన ఆర్థిక మంత్రి అందులో పన్నుల ద్వారా 28,66,922 కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా 6,66,228 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. మూలధన రాబడులను 18,14,160 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన రాబడుల్లో 16,95,768 కోట్లు అప్పుల ద్వారానే సమీకరించనున్నట్లు వివరించారు. వ్యయానికి సంబంధించి రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో వడ్డీల చెల్లింపులకే 14,03,972 కోట్లు వెళ్లనున్నట్లు వివరించారు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ప్రతిపాదించారు. ద్రవ్యలోటు 4.3% పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 4.4% అంచనా వేసిన ఆర్థిక మంత్రి వచ్చే ఏడాది 0.1% తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇక రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో రుణాల ద్వారానే అత్యధికంగా 24 పైసలు సేకరించనున్నట్లు తెలిపారు. ఆదాయ పన్ను ద్వారా 21 పైసలు, కార్పొరేట్ పన్నుల ద్వారా 18 పైసలు, జీఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15 పైసలు, పన్నేతర ఆదాయం 10 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకాల ద్వారా 6 పైసలు, కస్టమ్స్ సుంకాల ద్వారా 4 పైసలు, రుణేతర మూలధన రాబడుల ద్వారా 2 పైసలు వస్తాయని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద 22 పైసలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వడ్డీల చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 17 పైసలు కేటాయించారు. రక్షణ రంగానికి 11 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీల కోసం 7 పైసలు, మేజర్ రాయితీలకు 6 పైసలు ప్రతిపాదించారు. ఇతర ఖర్చులు 7 పైసలు, సివిల్ పెన్షన్లకు 2 పైసలు కేటాయించారు. ద్రవ్య క్రమశిక్షణ దిశలో ద్రవ్యలోటును తగ్గించే దిశగా అడుగులు వేసిన ఆర్థిక మంత్రి ఆర్థిక స్థిరత్వం సాధించడాన్ని ప్రాధాన్యంగా నిర్దేశించుకున్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు సమ్మిళిత వృద్ధి అవశ్యమన్న ఆమె అభివృద్ధి ఫలాలు ప్రతి రైతు, ఎస్సీ, ఎస్టీలు, యువతకు చేరాలని పేర్కొన్నారు. ఇందుకోసం 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నారు.
Our government's sankalp is to focus on our poor, underprivileged and the disadvantaged. To deliver on this sankalp, and given that this is the first budget prepared in Kartavya Bhavan, we are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region and sector has access to resources, amenities and opportunities for meaningful participation. ఈ కర్తవ్యాలను నెరవేర్చేందుకు నిరంతరం నిర్మాణాత్మక సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపిన ఆర్థిక మంత్రి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తామని వివరించారు. ఏఐ సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను మెరుగైన పాలన కోసం ఉపయోగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన నూతన ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితులను యథావిధిగా కొనసాగించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గించిన ఆర్థిక మంత్రి జైలు శిక్ష 2 ఏళ్లకు కుదించారు. జరిమానా చెల్లిస్తే 2 ఏళ్ల జైలు శిక్ష కూడా మినహాయించనున్నట్లు వివరించారు. నిర్దేశిత గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినప్పటికీ టీడీఆర్ రిఫండ్ పొందే వెసులుబాటు కల్పించారు. రివైజ్డ్ ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. బ్యాంకింగ్ రంగంలో వికసిత భారత్ లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే వికసిత భారత్ లక్ష్యాలను సాకారం చేసుకోగలమనే సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి ఈసారి బడ్జెట్లో మౌలిక రంగానికి 12.2 లక్షల కోట్లు కేటాయించారు. హైదరాబాద్ సహా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్లు, పశ్చిమ బెంగాల్లోని డాంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య నూతన రవాణా కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్, తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అనేక రాష్ట్రాలు, జిల్లాలను కలిపే 2 రవాణా కారిడార్ల పనులు జరుగుతున్నట్టు ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. టైర్ 2, టైర్ 3 పట్టణాలు, టెంపుల్ టౌన్లలో ఆధునిక మౌలిక సదుపాయాలు, కనీస వసతుల కల్పనకు 5 ఏళ్లలో ఒక్కో సిటీ ఎకనామిక్ రీజియన్లో 5,000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఒడిశాలో ఖనిజ సంపద కలిగిన తాల్చేర్, అంగుల్ ప్రాంతాలు, కళింగనగర్ పారిశ్రామిక కేంద్రాన్ని పారాదీప్, ధమ్రా ఓడరేవులతో అనుసంధానిస్తూ వచ్చే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కోసం రీజనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో శిక్షణా సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జలమార్గాల అవసరాల కోసం వారణాసి, పట్నాలో నౌకల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జల రవాణాను ప్రోత్సహించేందుకు కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. 2047 నాటికి దేశీయ జలమార్గాలు, తీర ప్రాంతాల షిప్పింగ్ వాటాను 6 నుంచి 12% పెంచడమే లక్ష్యమని వివరించారు. నూతన సాంకేతికతను దేశ ప్రజలకు అందుబాటులోకి తెస్తేనే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరగలమని బడ్జెట్ ప్రసంగంలో ఉద్ఘాటించిన ఆర్థిక మంత్రి దేశంలో సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను తీసుకురానున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఎంఎస్ఎంఈల కోసం 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజాల కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశీయ ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 3 ప్రత్యేక రసాయన పార్కులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మొబైల్ తయారీ రంగం ఉత్పత్తి విలువలో 30 రెట్లు వృద్ధి నమోదైనట్టు తెలిపిన ఆమె ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి నాటికి మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 6.76 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని చెప్పారు. ఇందులో 2.7 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు ఉంటాయన్నారు. మూలధన వస్తువుల తయారీకి ఊతమివ్వడానికి 2 చోట్ల హైటెక్ టూల్ రూమ్లు ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామన్న మంత్రి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధికి ఎంఎస్సీలు ఎంతో కీలకమన్న నిర్మలా సీతారామన్ ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఎంఎస్ఎంఈ అవసరాలను తీర్చేందుకు కార్పొరేట్ మిత్రాస్ క్యాడర్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఫండ్కు 4,000 కోట్లు అదనంగా సమకూరుస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీ పథకాన్ని 40,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు చెప్పారు. భారత సెమీకండక్టర్ మిషన్ 1.0 దేశ సెమీకండక్టర్ రంగ సామర్థ్యాలను విస్తరించిందన్న మంత్రి ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Semiconductor Mission 1.0 expanded India's semiconductor sector capabilities. Building on this, we will launch ISM 2.0 to produce equipment and materials, design full-stack Indian IP, and fortify supply chains. We will also focus on industry-led research and training centers to develop technology and skilled workforce. The Electronics Components Manufacturing Scheme, launched in April 2025, with an outlay of 22,919 crores, already has investment commitments at double the targets. We propose to increase the outlay to 40,000 crores to capitalize on this momentum. టెక్స్టైల్ రంగానికి సాంకేతికతను జోడించడంపై దృష్టి సారించిన కేంద్రం మోగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 5 ఉపభాగాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఖాదీ, చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. దేశంలో 1000కి పైగా గుర్తింపు పొందిన భారతీయ క్లినికల్ ట్రయల్ కేంద్రాల నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. బెంగాల్లోని దుర్గాపూర్లో సమీకృత తూర్పు తీర పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఉక్కు, సిమెంటు సహా వివిధ రంగాల్లో కార్బన్ సంగ్రహణ, వినియోగ పథకం కోసం 20,000 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్లో విద్యా నైపుణ్యం రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీగానే నిధులు కేటాయించింది. విద్యారంగానికి 139,289 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి బాలికల విద్యను పెంచేందుకు దేశంలోని 700 జిల్లాల్లో ఈ వసతి గృహాలు వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎస్టీఎం ఉన్నత విద్యలో బాలికల ప్రవేశం, భద్రతను పెంచేందుకు ఇది కీలకం కానుందన్నారు. ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాలకు సమీపంలో 5 యూనివర్సిటీల టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో 1500 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో అవకాశాలను పెంచుతాయన్నారు. ఈశాన్య భారత్లో కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు, మహిళలు, యువత, దివ్యాంగులు సహా ప్రజలంతా కొత్త అవకాశాలను పొందేందుకు వీలుగా ఏఐ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్ల ద్వారా కొత్త సాంకేతికతలకు మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. నైపుణ్య శిక్షణలో భాగంగా 5 ఏళ్లలో 1,00,000 అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్కు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వెల్నెస్, యోగా, గెరియాట్రిక్ కేర్లో 1.5 లక్షల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో బిజినెస్ స్కిల్స్ పెంచడానికి ICAI, ICSI, ICMAIతో మాడ్యులర్ కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోసం దివ్యాంగన్ కౌశల్ యోజన, AVGC, ఐటీలో టాస్క్ ఓరియంటెడ్ రోల్స్కు ప్రోత్సాహం అందించనున్నట్లు వివరించారు. దేశంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విద్యారంగం, పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య అంతరాన్ని తగ్గించడానికి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలిపిన మంత్రి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రస్తుతం ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీని ఉన్నతీకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇది విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుందన్నారు. దేశంలోని 20 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 10,000 మంది గైడ్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో 12 వారాలు హైబ్రిడ్ మోడ్లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాల విశేషాలను డిజిటలీకరించేందుకు నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ను ఏర్పాటు చేస్తాం. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో పర్యావరణ అనుకూల ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. తూర్పు కనుమల్లో అరకులోయ, పశ్చిమ కనుమల్లో పొదిగై కొండల్లో ట్రెక్కింగ్ మార్గాల అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి వివరించారు. తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఒడిశా, కర్ణాటక, కేరళ తీర ప్రాంతాల్లో టర్టిల్ ట్రయల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. బడ్జెట్లో కార్పొరేట్ రంగం, ఇన్వెస్టర్లకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. షేర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్గా పరిగణించి పన్ను విధిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వివరించారు. బడ్జెట్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సంస్కరణలు ప్రతిపాదించారు.
దేశీయ మార్కెట్లలో ఇకపై అన్ని రకాల షేర్ హోల్డర్లకు షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్ను విధిస్తామని మంత్రి ప్రకటించారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 22% పన్ను, నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30% పన్ను ప్రతిపాదించారు. మరోవైపు సెక్యూరిటీస్ ఫ్యూచర్స్ లావాదేవీల పన్నును ప్రస్తుతం ఉన్న 0.02% నుంచి 0.05% పెంచుతున్నట్లు ప్రకటించారు. అటు దేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు ఆర్థిక మంత్రి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆ సంస్థలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారా దేశీయ వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. అణు విద్యుత్ కేంద్రాల పరికరాల దిగుమతులపై 2035 వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. విద్యార్థులు, టెక్నాలజీ ప్రొఫెషనల్స్, రీలొకేటెడ్ ఎన్ఆర్ఐల వంటి పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్ఆర్ఐల ఆస్తుల విక్రయంపై టీడీఎస్ కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇకపై విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడి తప్పనిసరి చేశారు. విదేశీ విద్య, వైద్య పర్యటనకు టీసీఎస్ తగ్గించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ 5% నుంచి 20% వరకు ఉండగా దానిని 2%కి కుదించారు. స్థిరాస్తి విక్రయాలపై స్థానిక కొనుగోలుదారుల నుంచి టీడీఎస్ వసూలు చేస్తారని తెలిపారు. మానవ వనరుల సరఫరా ఏజెన్సీలపై 1 లేదా 2% టీడీఎస్ విధించాలని ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువుల దిగుమతులపై సుంకాన్ని 20 నుంచి 10%కి తగ్గించారు. రోడ్డు ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్ను తొలగించినట్లు ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 2026-27 బడ్జెట్లో దేశీయ తయారీ రంగానికి ఎగుమతులు ప్రోత్సాహంగా కస్టమ్స్ పన్నుల్లో పలు మార్పులు చేపట్టారు. ఫలితంగా పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ప్రముఖంగా క్యాన్సర్, డయాబెటిక్ ఔషధాలు, క్రిటికల్ మినరల్స్, విదేశీ పర్యటన ప్యాకేజీలు, విదేశీ విద్య, సోలార్, విండ్ మిల్ పరికరాల ధరలు తగ్గనున్నాయి. పౌర విమానాల తయారీకి సంబంధించిన విడిభాగాలు, మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే దేశీయ జాలలో పట్టే చేపలపై, పలు రకాల దుస్తులు, బోట్లపై, అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం దిగుమతి చేసుకునే పరికరాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీతో తయారైన మొబైల్స్, ఈవీ బ్యాటరీలు సహా క్రీడా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అంతరిక్ష రంగంలో లాంచ్ వెహికల్స్ తయారీకి సంబంధించిన పరికరాలపై 5% ఉన్న సుంకాన్ని పూర్తిగా తొలగించారు. విలాసవంతమైన వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా ధరలు పెరగనున్నాయి. చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలు సహా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే కలిగిన వస్తువుల ధరలు ప్రియం కానున్నాయి. ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్ ధరలు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 1129 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు ప్రకటించారు. ఏపీలో గ్రామీణ రోడ్లకు 500 కోట్లు కేటాయించారు. ఖనిజ సమృద్ధి అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళలో అరుదైన ఖనిజాల కోసం రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఖనిజ సమృద్ధి అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళలో అరుదైన ఖనిజాల కోసం రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు 2026-27 వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కారిడార్ ద్వారా ఖనిజ తవ్వకాలు, శుద్ధి, పరిశోధన, తయారీ రంగాల్లో రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. స్థానికంగా రసాయన ఉత్పత్తులను పెంచేందుకు, దిగుమతులను తగ్గించేందుకు 3 కెమికల్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించారు. పర్యాటక స్వర్గధామం అరకు అందాల వీక్షణకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు అరకు లోయలో మౌంటైన్ రైలు తెస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. పులికాట్ సరస్సుకు వచ్చే పక్షులను చూసేందుకు వీలుగా ఆంధ్ర, తమిళనాడు మధ్య రైలు మార్గం నిర్మిస్తామని చెప్పారు. అటు రాజధాని అమరావతి అభివృద్ధికి 1,129 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేంద్రం కేటాయించింది. అమరావతి సమ్మిళిత సుస్థిర అభివృద్ధి కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి ఈ నిధులను సమకూర్చనున్నట్లు వెల్లడించింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 432 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లు ప్రకటించారు. ఏపీలో గ్రామీణ రహదారి ప్రాజెక్టుల కోసం 500 కోట్ల రూపాయలు ప్రకటించారు. రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం 350 కోట్లు ప్రకటించారు. పట్టణ తాగు, మురుగు నీటిపారుదల నిర్వహణకు 800 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 155 కోట్ల రూపాయల నిధులను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది. 2026-27 వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్కు పలు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. హైదరాబాద్ పుణె, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగుడి, చెన్నై బెంగళూరు మధ్య మొత్తంగా 7 హైస్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఈ రైలు కారిడార్ల ద్వారా ప్రధాన ఆర్థిక సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు. సుదూర ప్రయాణాలకు పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ కారిడార్లతో ఇప్పటికే ఉన్న రైలు నెట్వర్క్ సహా రోడ్డు మార్గాలపై రద్దీ తగ్గుదలకు ఉపకరిస్తాయని ఆర్థిక మంత్రి వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలను బలోపేతం చేయడం సహా వికసిత భారత్ నిర్మాణానికి రోడ్ మ్యాప్గా పనిచేస్తుందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్కు కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ ఉందన్న ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి చరిత్రాత్మక బడ్జెట్ను ప్రవేశపెట్టారంటూ ప్రశంసలు కురిపించారు. 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है. आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी. जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను సిట్ ప్రశ్నిస్తోంది. 2 రోజుల క్రితం సిట్ ఇచ్చిన నోటీస్ ప్రకారం కేసీఆర్ ఈ మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్కు చేరుకున్నారు. కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరే ముందు ఫామ్ హౌస్ వద్దకు భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు తమ అధినేతకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. కేసీఆర్ కాన్వాయ్పై గులాబీ పూలవర్షం కురిపించారు. దారి పొడవునా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకునే సమయానికి అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతకుముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయన్ను విచారించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ వాంగ్మూలాలు నమోదు చేసుకునేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఆడియో, వీడియో పరికరాలను అమర్చుకున్నారు. కేసీఆర్ను ప్రశ్నిస్తున్న సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర కుటుంబ సభ్యులు నందినగర్ నివాసంలోనే ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఆధారాల ధ్వంసంపై తొలుత ప్రారంభమైన దర్యాప్తు అక్రమ ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లింది. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారులెవరో తేల్చే ప్రయత్నాలు ఉన్న సిట్ అధికారులు నిందితుల నుంచి ఇప్పటికే సేకరించిన వాంగ్మూలాలను కేసీఆర్ ముందుంచి వివరాలు రాబట్టున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జనవరి 20న హరీష్ రావు, 23న కేటీఆర్, 27న సంతోష్ రావులను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందంటూ బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు దిగాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అక్బర్పేట, భూంపల్లి, మిరుదొడ్డి, రాయపోలు మండల కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, విపక్ష నేతలపై వేధింపులు ఆపాలని నినాదాలు చేశారు. గజ్వేలి మండలం అహ్మదీపూర్లో సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని నినాదాలు చేశారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బోరజ్ సమీపంలోని జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. కేసీఆర్కి కక్షపూరితంగా సిట్ నోటీసులు ఇచ్చారంటూ నినాదాలు చేశారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా శిక్షార్హులే అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ విచారణలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. ధర్నాలు చేయండి, ఉద్యమాలు, ఇదొక బెదిరింపు. ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి ఒత్తిళ్లు చేసి మేమేదో చట్టం నుంచి తప్పించుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని ససేమరా ఒప్పుకోదు. సిట్ విచారణ రాజకీయ దురుద్దేశం లేదు, రాజకీయ కక్ష లేదు. మాకు జరిగినటువంటి వాస్తవాలని బయటికి తీసుకురావడమే ఇవాళ సిట్ ముందున్నటువంటి కర్తవ్యం. ఎంతటి పెద్దవారైనా కానీ సిట్ విచారణ తర్వాత దోషులుగా తేలితే శిక్ష తప్పదు. భారత్ త్వరలో ఇరాన్కు బదులు వెనుజువేలా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు వెనుజువేలాతో ఒప్పందం చేసుకున్నామని, అందులో భారత్ చేరనుందన్నారు. అగ్రరాజ్యం ప్రధాన దిగుమతిదారులను తమ వనరులుగా మార్చుకునేందుకు చేస్తున్న ఒత్తిడి ప్రపంచ చమురు వాణిజ్యంలో రాబోయే మార్పులను సూచిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించిన భారత్ త్వరలో వెనుజువేలా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తుందని అమెరికా ప్రకటన చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వెనుజువేలాతో తాము చేసుకున్న ఒప్పందంలో భారత్ చేరనుందన్నారు.
ఇరాన్కు బదులు వెనుజువేలా ముడిచమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ తెలిపారు. చైనా కూడా స్వాగతమని, ఈ ఒప్పందంలో చేరాలని కోరారు. బాలీవుడ్ దర్శక నిర్మాత రోహిత్ శెట్టి నివాసం వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఈ తెల్లవారుజామున జుహులోని ఆయన నివాసం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుగుతున్నట్లు ముంబై పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్పుల ఘటన వెనుక ఉన్న కారణాలు దర్యాప్తులో తేలే అవకాశం ఉందని ముంబై పోలీసులు తెలిపారు. యాక్షన్, కామెడీ, భారీ స్టంట్స్తో కూడిన వినోదాత్మక చిత్రాలను తీయటం ద్వారా రోహిత్ శెట్టి మంచి గుర్తింపు పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జీఏడీలో రిపోర్టు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సింఘాల్ గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు టీటీడీ ఈవోగా పనిచేశారు. గతేడాది సెప్టెంబర్లో ఆయన రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం సౌమ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ₹1 కోటి సహాయం ప్రకటించింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సౌమ్య అంత్యక్రియలు పోలీసు లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ను ఆదేశిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వనదేవతలు వనం చేరిన భక్తులు మాత్రం ఆ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో మేడారానికి ప్రైవేటు వాహనాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకుని బెల్లం, ఒడిబియ్యాన్ని సమర్పిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.